హలో! ఈరోజు మనం మన శరీరంలోనే ఒక అద్భుతమైన ప్రయాణం చెయ్యబోతున్నాం. అదేంటంటే, మనం తినే ఆహారం శక్తిగా ఎలా మారుతుంది? అసలు మనల్ని నడిపించే ఇంధనం వెనుకున్న సైన్స్ ఏంటి? పదండి ఈ ఇంట్రెస్టింగ్ జర్నీని మొదలుపెడదాం. ఎప్పుడైనా ఆలోచించారా? మనం తినే ఒక ముద్ద అన్నం మనం నడవటానికి, మాట్లాడటానికి, చివరికి ఆలోచించటానికి కూడా పవర్ని ఎలా ఇస్తుంది? ఇదే మన అన్వేషణకు స్టార్టింగ్ పాయింట్. ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్న సైన్స్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సరే, మన ప్రయాణంలో మొదటి భాగం శక్తి కోసం మన వేట. మనం ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నా సరే, మన గుండె కొట్టుకోవటానికి, ఊపిరి పీల్చుకోవటానికి, ఇలా లోపల జరిగే పనులన్నింటికీ కంటిన్యూస్గా ఎనర్జీ కావాలి. మరి ఆ ఎనర్జీ ఎక్కడ్నుంచొస్తోంది? ఇది కేవలం మనకు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి వర్తిస్తుంది. పెరగాలన్నా, బ్రతకాలన్నా అన్నింటికీ శక్తి, కొన్ని పదార్థాలు కావాలి. కాని ప్రతి జీవి ఈ శక్తిని సంపాదించుకునే పద్ధతి మాత్రం వేరుగా ఉంటుంది. ఇక్కడే మన కథలోకి అసలైన క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. వాళ్లే పరపోషకాలు, ఇంగ్లీష్లో అయితే హెటరోట్రోఫ్స్. ఇంతకీ ఈ పదం అర్థమేంటి? ఎవరు వీళ్ళు? చూద్దాం. చాలా సింపుల్. ఏ జీవులైతే తమ ఆహారాన్ని తాము స్వంతంగా తయారు చేసుకోలేవో, ఫుడ్ కోసం వేరే జీవుల మీద ఆధారపడతాయో వాటన్నిటినీ పరపోషకాలు అంటారు. మనం అంటే మనుషులు, జంతువులు, పుట్టగొడుగుల లాంటి ఫంగస్ ఇవన్నీ ఈ గ్రూప్లోకే వస్తాయన్నమాట. ఈ పోలిక చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు మొక్కలు. ఇవి సూర్యరశ్మిని వాడుకొని సొంతంగా ఫుడ్ తయారు చేసుకుంటాయి. అందుకే వీటిని స్వయంపోషకాలు అంటాం. మరోవైపు మనం ఫుడ్ కోసం ఈ మొక్కలమీదో లేక ఇతర జంతువులమీదో ఆధారపడతాం. అందుకే మనం పరపోషకాలం. మనం తినే అన్నం, చపాతీ, పప్పు ఇవన్నీ చాలా పెద్ద, కాంప్లెక్స్ అణువుల రూపంలో ఉంటాయి. మన శరీరం వాటిని డైరెక్ట్గా వాడుకోలేదు. సో వాటిని చిన్న చిన్న, సింపుల్ ముక్కలుగా విడగొట్టాలి. ఈ పని చేయడానికి మన బాడీలో స్పెషల్ టూల్స్ ఉంటాయి. వాటి పేరే ఎంజైములు. వీటిని మనం మాలిక్యులర్ సిజర్స్ అంటే అణుకత్తెరలు అని పిలుచుకోవచ్చు. ఇవి ఆ పెద్ద ఫుడ్ మాలిక్యూల్స్ని కట్ చేసి మన శరీరం పీల్చుకోగలిగే సైజ్కి మారుస్తాయి. మన డైజెస్టివ్ సిస్టమ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ముందు కొన్ని సింపుల్ జీవులు తమ ఫుడ్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకుంటాయో క్విక్గా చూద్దాం. ఉదాహరణకి బ్రెడ్ మీద పెరిగే బూజు లేదా పుట్టగొడుగులు తీసుకోండి. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా పనిచేస్తాయి. ఇవి డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఫుడ్ మీదికి వదులుతాయి. అంటే ఫుడ్ని శరీరం బయటే జీర్ణం చేస్తాయి. ఆ తర్వాత అలా జీర్ణమైన పోషకాలను సింపుల్గా పీల్చుకుంటాయి. ఇక అమీబా లాంటి సింగిల్ సెల్ జీవిని చూడండి. దానికి ఆహారం కనిపించగానే తన శరీరం నుంచే వేళ్లలాంటి తాత్కాలిక నిర్మాణాలను బయటకు పంపుతుంది. వాటితో ఆ ఫుడ్ పార్టికల్ని చుట్టేసి లోపలికి లాక్కుంటుంది. లోపల దాన్ని ఒక ఫుడ్ వాక్యూల్ అనే బబుల్లో బంధించి అక్కడే నెమ్మదిగా జీర్ణం చేసుకుంటుంది. సరే, ఇప్పుడు మన అసలు కథలోకి అంటే మన బాడీలోకి వచ్చేద్దాం. మన జీర్ణ వ్యవస్థ అనేది ఒక పెద్ద, సూపర్ ఎఫిషియెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ లాంటిది. మనం తిన్న ఆహారం ఈ ఫ్యాక్టరీలో ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగో, ఇదే మన జర్నీ మ్యాప్. నోటితో మొదలయ్యే ఈ ప్రయాణం అన్నవాహిక, జీర్ణాశయం, ప్రేగుల గుండా సాగుతుంది. ఈ దారిలో ఆహారం ఎలా రూపాంతరం చెందుతుందో గమనిద్దాం. మన ఫుడ్ జర్నీలో 3 మెయిన్ స్టాప్స్ ఉన్నాయన్నమాట. మొదటిది నోరు. ఇక్కడే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. రెండవది జీర్ణాశయం. ఇది ఒక పవర్ఫుల్ మిక్సర్ గ్రైండర్ లాంటిది. ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ స్టేషన్, చిన్న ప్రేగు. ఇక్కడే డైజెషన్ కంప్లీట్ అయ్యి పోషకాలు బాడీలోకి వెళ్తాయి. మన జర్నీ ఫస్ట్ స్టాప్ నోరు. ఇక్కడ పళ్ళు ఆహారాన్ని మెకానికల్గా చిన్న ముక్కలు చేస్తాయి. అదే టైంలో లాలాజలంలో ఉండే సెలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ పిండి పదార్థాలని అంటే స్టార్చ్ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకే ఎప్పుడైనా గమనించారా? రొట్టె ముక్కను ఎక్కువసేపు నమిలితే అది కొంచెం తియ్యగా అనిపిస్తుంది. దానికి కారణం ఇదే. నోటి నుంచి ఫుడ్ ఇప్పుడు జీర్ణాశయంలోకి చేరుతుంది. ఇక్కడ 3 ముఖ్యమైన పనులు జరుగుతాయి. ఫస్ట్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఇది ఫుడ్లోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. సెకండ్, ఈ యాసిడ్ వాతావరణంలో పెప్సిన్ అనే ఎంజైమ్ యాక్టివేట్ అయ్యి ప్రోటీన్ల డైజెషన్ని స్టార్ట్ చేస్తుంది. థర్డ్,
మ్యూకస్ అనే ఒక జిగురు పొర మన స్టమక్ గోడల్ని ఆ పవర్ఫుల్ యాసిడ్ నుంచి కాపాడుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ సిస్టమో. ఇక జీర్ణాశయం నుంచి ఆహారం చిన్న ప్రేగులోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అసలైన యాక్షన్ అంతా జరిగేది ఇక్కడే. మనం తినే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అన్నింటి ఫైనల్ డైజెషన్ జరిగేది ఇక్కడే. అయితే కొవ్వుల్ని జీర్ణం చేయడం అంత ఈజీ కాదు. అప్పుడే మన లివర్ అంటే కాలేయం ఒక సూపర్ హీరోలా ఎంటర్ అవుతుంది. అది పంపే పైత్యరసం లేదా బైల్ జ్యూస్ ఒక అద్భుతమైన పని చేస్తుంది. మనం సబ్బుతో మురికిని ఎలాగైతే క్లీన్ చేస్తామో అచ్చం అలాగే ఈ బైల్ పెద్ద కొవ్వు గడ్డల్ని చిన్న చిన్న రేణువులుగా విడగొట్టేస్తుంది. దీనివల్ల ఎంజైమ్లు వాటిమీద ఈజీగా పనిచేయగలవు. ఓకే, ఇప్పటిదాకా ఫుడ్ డైజెస్ట్ అయ్యింది, అంతా బానే ఉంది. కానీ అసలైన పాయింట్ ఇప్పుడొస్తుంది. ఈ జీర్ణమైన పోషకాలు మన శరీరానికి శక్తిగా ఎలా మారుతాయి? మన ప్రయాణంలో చివరి అత్యంత కీలకమైన అంకానికి చేరుకున్నాం. చిన్న ప్రేగు లోపలి గోడళ్ల మీద లక్షలాది చాలా సూక్ష్మమైన వేళ్లలాంటి నిర్మాణాలుంటాయి. వీటిని విల్లి అంటారు. వీటి వల్ల ఉపయోగమేంటంటే ఇవి పోషకాలను పీల్చుకునే సర్ఫేస్ ఏరియాని కొన్ని వందల రెట్లు పెంచుతాయి. ఈ విల్లీల ద్వారానే జీర్ణమైన పోషకాలన్నీ వేగంగా రక్తంలోకి వెళ్ళిపోతాయి. ఇలా రక్తంలో కలిసిన పోషకాలను మన శరీరం ప్రతి కణానికి పంపిణీ చేస్తుంది. అక్కడ అవి 3 మేజర్ పనులు చేస్తాయి. 1. మన రోజువారీ పనులకు కావలసిన ఎనర్జీని ఇవ్వడం. 2. శరీరం పెరగడానికి కొత్త కణజాలాలను అంటే టిష్యూస్ని నిర్మించడం. ఇక 3. ఎక్కడైనా దెబ్బతిన్న పాత టిష్యూసుంటే వాటిని రిపేర్ చేయడం. సో చూశారు కదా, మనం సింపుల్గా తినే ఒక ముద్ద ఆహారం వెనుక ఎంత పెద్ద సైన్స్, ఎంత అద్భుతమైన ప్రాసెస్ ఉందో. మన శరీరం నిజంగా ఒక వండర్ఫుల్ మెషీన్ కదా. మరి ఇంత గొప్ప మెషీన్ని మనం సరైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.